వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఒక అందమైన యువతి అండి. ఆ అమ్మాయి వయసు 30 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి ఎంత బాగా చదువుకుందంటే మంచి టాలెంట్ అనమాట. చాలా ఇంటెలిజెంట్. అందం ఉంది, ఇంటెలిజెంట్. తర్వాత తను ఒక ఒక ఉన్నత స్థాయి అంటే కుటుంబం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉందండి. అటువంటిది ఆ టాలెంట్‌తో బాగా ఇంటెలిజెంట్ అవ్వడం వలన తను ఒక ఐఏఎస్, ఐపీఎస్ అంత కెపాసిటీ ఉన్నా సరే, తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని కోరుకుంది చిన్నప్పటి నుంచి. నిజంగానే ఆ పట్టుదలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయింది. నెలకి రూ. 1,20,000 జీతం అండి. స్టార్టింగ్‌లోనే ఆ అమ్మాయి జీతం 1,20,000. అయితే వాళ్ళ కుటుంబం అంటే ఆ ఊరి ప్రజలు తెలిసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంచి మంచి నీకు 30 సంవత్సరాలు వచ్చింది కదా! నువ్వు పెళ్లి చేసుకోమని చెప్పేసి కుటుంబ సభ్యులు అడిగారు. తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఎన్నో సంబంధాలు తీసుకొచ్చారండి. కానీ ఆ అమ్మాయి ఏమందంటే, లేదు నేనొకటి అనుకుంటున్నాను. నాకు ఎటువంటి నా మనసును గెలుచుకోవాలి. నేను నేను ఒకటి ఊహించుకున్నాను. నే నాకు కావాల్సిన భర్తను నేనే సెలెక్ట్ చేసుకుంటాను. మీరెవ్వరు ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదని జెప్పేసి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ సభ్యులందరికి చెప్పిందండి. మీరేం కంగారు పడకండి. నేను ఒక ఐడియా ఉంది. నాకు ఎటువంటి భర్త కావాలో అటువంటి వాళ్ళని నేను ట్రై చేసుకుంటా అని జెప్పేసి ఆవిడ మరి ఎలా పరిచయమైందో గానీ సోషల్ మీడియాలో ఒక బుద్ధిమంతుడు, చాలా బుద్ధిమంతుడు దొరికాడండి. చాలా పరిచయం. 2 నెలలు, 3 నెలలు చక్కగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు కలుసుకున్నారు. నిజంగా తను ఆ అమ్మాయి ఏ విధంగా అయితే ఉండాలని కోరుకుందో సేమ్ అదే విధంగా అంత అందం ఉంది, అంత బుద్ధిమంతుడు అని చాలా, చాలా ముచ్చట పడిపోయిందండి అది. ఇక చేసుకుంటే తనంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఇంత మంచి అబ్బాయి, ఇంత తను అనుకున్నటువంటి అందం ఉంది, చదువుకున్నాడు బాగా, బుద్ధిమంతుడు, ఏ అలవాట్లు లేవు అని ఇలా అనుకున్న సమయంలో ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, తను నెమ్మదిగా ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగం మారుతున్నాను. దానికి కొంత డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి ఒక 5,00,000 ఇమ్మని అడిగాడండి. ఆ అమ్మాయి ఆ అబ్బాయి అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తను అనుకున్న విధంగా అందరికి చెప్పుకోవాలి. సస్పెన్స్‌గా అందరూ ఒకేసారి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తేయాలి. ఒక సర్ప్రైజ్ చేసేయాలనే ఉద్దేశంతో 5,00,000 లోన్ యాపుల ద్వారా 5,00,000 ఇప్పించిందండి. ఇలాగా లేదు 5,00,000 కాదు వాళ్ళు ఇంకా అడుగుతున్నారని చెప్పేసి 5,00,000 తర్వాత ఏదో హౌస్ కొనుక్కుంటున్నా అని చెప్పేసి 10,00,000 ఏదో వెహికల్ కొంటున్నారని ఇంకొక 10,00,000 ఇలాగ మొత్తం 40,00,000 ఆ అమ్మాయి పేరిట లోన్ యాప్‌ల నుంచి మొత్తం 40,00,000 అప్పు చేయించేసాడండి. అప్పటికి గాని ఆ అమ్మాయికి తెలివిలోకి రాలేదు. తను అనుకున్న బుద్ధిమంతుడు అనుకున్నది బాగా అందగాడు, సినిమా హీరోలా ఉన్నాడు. మరి అటువంటిది తను అందరిని సర్ప్రైజ్ చేయాలి. ఒక పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కూడా చుట్టాలు, అలాగే వాళ్ళకి పొరుగు వాళ్ళు, తన స్నేహితులు అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న అమ్మాయి ఇలాగా 40,00,000 నెమ్మదిగా ఆ అబ్బాయికి ఇప్పించేసింది లోన్ యాప్‌ల ద్వారా. అడిగితే ఏం చెప్తాడు తన ఆస్తులు అమ్మి అవన్నీ కూడా 40,00,000 ఎంత చిటికలో ఇచ్చేస్తారు. 40,00,000 ఎంత 4,00,00,000 ఏంటి నీకు ఎంత కావాలో అది ఇచ్చేస్తానని చెప్పేసి అతను ఉడాయించాడండి. అంటే కనపడకుండా పోయాడు. అప్పుడు గాని ఆ అమ్మాయి అందమైన ఆ యువతికి 30 ఇయర్స్‌కి అప్పుడే హై బీపీ వచ్చేసింది. తర్వాత షుగర్ వచ్చేసిందండి ఇది. ఇంత దారుణంగా మరి ఈ అమ్మాయి అలాగా వాడు ఎంత బురిడి కొట్టించాడో చూడండి ఇది. చక్కటి అందమైన అమ్మాయి బాగా చదువుకుంది. మంచి ఉన్నత కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి అటువంటిది నిజంగా అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, నేను ఓన్‌గా సెలెక్ట్ చేసుకోగలను. నేను ఇంటెలిజెంట్‌ని. నాకు చాలా టాలెంట్ ఉంది. పెద్దల మాట ఎవరి వినకుండా, వాళ్ళు తెచ్చిన సంబంధాలు చూడకుండా, ఎవరు ఏం చెప్పినా వినకుండా, ఇలాగా ఈ అబ్బాయి మోజులో పడిపోయి బుద్ధిమంతుడని చెప్పేసి మరి ఎంత యాక్టింగ్ చేశాడో చూడండి అతను. వాడు 40,00,000 లోన్ యాప్ ద్వారా అప్పులు చేయించేసి, ఆ నంబర్ స్విచ్ ఆఫ్ చేసేసి మరి బురిడీ కొట్టించేసాడు. ఆ తర్వాత మరి ఈ అమ్మాయి వెళ్ళి చెప్పిందనుకోండి పోలీసులకి. ఆ పోలీసులు మళ్ళీ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎవరికీ చెప్పుకోలేని స్థితి. ఆ పోలీసులు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమైంది కానీ,
ఆ అమ్మాయి అంతటి వెళ్ళి నా దగ్గర 40 లక్షలు అప్పులు తీసుకున్నాడు అని చెప్పేసి ఎవరికి ఏం చెప్పుకుంటుంది? తన ఆరోగ్యం పాడు చేసుకుంది. బీపీ వచ్చింది, షుగర్ వచ్చేసింది. కాబట్టి ఏమంటే రకరకాల కోరికలు ఉండొచ్చు. ఏమైనా సరే కొంతమంది సలహాలు తీసుకోవడం మ్యారేజ్ విషయంలో మాత్రం ఈ అందమైన యువతులైనా సరే వాళ్ళు ఒక పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అందరి సలహాలు తీసుకోవడం మంచిదండి ఇది. ఒక ఒక అబ్బాయిని కానీ లేదంటే అబ్బాయిలు అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకున్నా, అమ్మాయిలు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకున్నా అందరితో మాట్లాడి, అందరితో ఎంక్వైరీ చేసి ఇది అంటే 100 ఏళ్ల జీవితం. చాలా ఇబ్బందులు పడకుండా చక్కగా అందరితోనూ ఎంక్వైరీ చేసి వాళ్ళు పెళ్లి చేసుకోవాలి తప్ప ఇలాగా మోసాలకి గురి కాకూడదండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.